బాస్ ఇస్ బ్యాక్, కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న సాంగ్ ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 స్పెషల్ సాంగ్ కిసిక్. మరి కొద్ది గంటల్లో అల్లు అర్జున్ శ్రీలీల వేసే స్టెప్స్ దేశాన్ని ఉర్రూతలూగించబోతున్నాయి. అయితే పుష్ప 2 సాంగ్ కోసం శ్రీలీల తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. డాన్సింగ్ క్వీన్ లేదా ధమాకా బ్యూటీ పేరు ఏదైనా ఇప్పటి వరకు శ్రీలీల నేమ్ సౌత్ వరకే పాపులర్. నార్త్ వరకు శ్రీలీల నేమ్ తెలిసినా అది గుంటూరు కారం సాంగ్ వల్లే అని స్పెసిఫిక్ గా చెప్పవచ్చు. పుష్ప 2 కిసిక్ సాంగ్ రిలీజ్ తర్వాత శ్రీలీల నేమ్ దేశమంతా వినిపించబోతోంది. ఫస్ట్ పార్ట్ లో ఊ అంటావా రిలీజ్ అయినప్పుడు ఎంతైతే సెన్సేషన్ క్రియేట్ అయ్యిందో అంతకు మించి కిసిక్ కు రెస్పాన్స్ అదిరిపోనుంది. శ్రీలీల కెరీర్ ను మలుపు తిప్పే పాట కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నిజానికి పుష్ప 1 కోసం సమంత 5 కోట్లు, అలాగే ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల 2 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు కొద్ది రోజుల క్రితం రూమర్స్ షికార్లు చేశాయి. కానీ ఇందులో నిజం లేదు. ఎందుకంటే పుష్ప 1 లో స్పెషల్ సాంగ్ కోసం సమంత 1.5 కోటి రెమ్యునరేషన్ తీసుకుంటే సెకండ్ పార్ట్ లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందట. ధమాకా, గుంటూరు కారం మూవీస్ లో శ్రీలీల స్టెప్స్ చూసి కిసిక్ సాంగ్ కోసం సుకుమారి ఎంపిక చేశాడట. చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాపీగా కనిపిస్తున్నారు. అందుకు చాలా కారణాలున్నాయి. ఒకటి, గేమ్ చేంజర్ కు లైన్ క్లియర్ కావటం. 2, మరో పాన్ ఇండియా సినిమా ప్రారంభం కావటం. ఇంకొకటి, త్వరలో గేమ్ చేంజర్ నుంచి మరో సింగిల్ రిలీజ్ కు రెడీ అవుతూ ఉండటం. ఒక్కసారి మనం కూడా మెగా ఫ్యాన్స్ జోష్ చూసేద్దాం పదండి. గేమ్ చేంజర్ మరో 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ లోపు చరణ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కొత్త సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మైసూరులో షూటింగ్ ప్రారంభించుకుంది. ఏళ్లకు ఏళ్లు గేమ్ చేంజర్ షూటింగ్ కు ఫిక్స్ అయిపోయాడు రామ్ చరణ్. ఇప్పుడు కొత్త సినిమా సెట్ లోకి అడుగు పెట్టడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో ముఖ్యమైన పాత్రలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్, అలాగే ఇంకో పాత్రను జగపతి బాబు నటిస్తున్నాడు. మరోవైపు గేమ్ చేంజర్ నుంచి 3వ సింగిల్ రిలీజ్ కు శంకర్ రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు మీరు చూసిన పాటలు వేరు, నవంబర్ 27న రిలీజ్ కాబోతున్న 3వ సింగిల్ రేంజ్ వేరు. పూర్తిగా శంకర్ స్టైల్లో తెరకెక్కిన సాంగ్ ఇది. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి న్యూజిలాండ్ లో చిత్రీకరించారట. మరోవైపు గేమ్ చేంజర్ సంక్రాంతి రిలీజ్ కు నిన్న మొన్నటి వరకు కాంపిటీషన్ గా వస్తాయి అనుకున్న అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ, అలాగే బాలీవుడ్ మూవీ ఛావా ఇప్పుడు గేమ్ చేంజర్ కు పోటీగా రిలీజ్ కావడం లేదని సమాచారం. దాంతో సంక్రాంతి సీజన్ లో గేమ్ చేంజర్ రిలీజ్ టైం కు ఎక్కువ స్క్రీన్స్ తో పాటు కలెక్షన్స్ కు ఢోకా ఉండదు అనే క్లారిటీ మెగా ఫ్యాన్స్ కు వచ్చేసింది. వీక్ స్టార్టింగ్ లో ధనుష్ పై కంప్లీట్ చేస్తూ 3 పేజీల లెటర్ రాసుకొచ్చింది నయనతార. సీన్ కట్ చేస్తే వీకెండ్ కు అదే హీరోతో కలిసి పక్కనే ఫోటో దిగింది. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటో చూస్తున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. ధనుష్ పై నయనతార కంప్లైంట్ చేసిన తరువాత వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన ఫోటో ఇది. అనుకోకుండా జరిగిందో లేక వెడ్డింగ్ వెన్యూలో కొందరు కావాలనే చేశారో తెలియదు కానీ వీరిద్దరూ ఆకాష్ భాస్కరన్ వెడ్డింగ్ లో కొద్ది నిమిషాల వ్యవధిలో విచ్చేశారు. పక్కపక్క చైర్స్ లో కూర్చున్నారు. అయితే ఒకరినొకరు చూసుకుంది లేదు, మాట్లాడుకున్నది లేదు. అసలేం జరిగిందంటే నయనతార తన వెడ్డింగ్ అండ్ అదర్ పర్సనల్ డీటెయిల్స్ తో కూడిన డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలనుకుంది. ఇందులో కొన్ని సీన్స్ కోసం గతంలో ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన నానుం రౌడీదాన్ సినిమాలో సీన్స్ కావాలని కోరింది. ఇదే సినిమాలో సీన్స్ ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది నయన్. అయితే డాక్యుమెంటరీలో 3 సెకండ్ల వీడియోకు 10 కోట్లు డిమాండ్ చేశాడు ధనుష్. దాంతో నయన్ కు కోపం వచ్చింది. ధనుష్ ను తిట్టిపోస్తూ పెద్ద లెటర్ రాసుకొచ్చింది. ఇదే సమయంలో వీరిద్దరికీ తెలిసిన తమిళ నిర్మాత ఆకాష్ భాస్కరన్ పెళ్లి వేడుక జరిగింది. ఇద్దరూ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. మామూలుగా అయితే ఆర్గనైజర్స్ పక్కా ప్లాన్ చేసి ఉంటే ఒకరి తర్వాత మరొకరు వచ్చి వెళ్లి ఉండేవారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ నయన్, ధనుష్ ఒకేసారి ఎదురుపడాల్సి వచ్చింది. తెలుగులో అంటే చాలా చిన్న చిత్రం, ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీలీల. ఇప్పుడు పుష్ప 2తో బాలీవుడ్ మార్కెట్లోకి గ్రాండ్గా అడుగు పెడుతోంది. అయితే శ్రీలీలకు టాలీవుడ్తో పాటు కోలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది.
చాలా కాలంగా అక్కడ మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది శ్రీలీల. అమరన్ రిలీజ్ తరువాత తమిళనాట శివకార్తికేయన్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు శివకార్తికేయన్ కూడా స్టార్ లీగ్ లోకి వచ్చేశాడు. దాంతో అతను నటించే కొత్త చిత్రాలపై అక్కడ స్పెషల్ ఫోకస్ మొదలైంది. అమరన్ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు శివకార్తికేయన్. ఈ చిత్రం తర్వాత ఆకాశం నీ హద్దురా మేకర్ తో మూవీ లాక్ అయింది. సూర్యతో ఆకాశం నీ హద్దురా మూవీ తీసి ఆ తరువాత అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఈసారి థియేటర్స్ లో రిలీజ్ చేసింది సుధా కొంగర. కానీ హిందీ ఆకాశం నీ హద్దురా పెద్దగా నడవలేదు. దాంతో కోలీవుడ్ లో బిగ్ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేసింది సుధా. మొదట సూర్యను హీరోగా అనుకుంది. కానీ సూర్య దగ్గర డేట్స్ ప్రాబ్లం రావడంతో ఇప్పుడు ఇదే స్టోరీని శివకార్తికేయన్ చేస్తున్నాడు. విలన్ గా మరో హీరో జయం రవి చేయబోతున్నాడట. కోలీవుడ్ కు సంబంధించిన ఇద్దరు హీరోలు ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటిస్తున్న సినిమా కావడం, పైగా ఆకాశం నీ హద్దురా లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర కొత్త చిత్రం కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి హీరోయిన్ గా శ్రీలీల అడుగుపెట్టిందట. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ శ్రీలీల సెన్సేషనల్ జర్నీ స్టార్ట్ అయినట్లే లెక్క.